పిల్లల పైన ఎంతో మోహము పెంచి చేతగాని ముసలి వాళ్ళని చూసి మన పిల్లల్ని తినకుంటే రా బాబా తిను, రా బాబా తిను పెడుతున్నాం. చేతగాని ముసలాళ్ళది అలాగే చూస్తున్నావా? బుక్కడి తిండి పెట్టలు, దూపలైతే నీళ్ళు దాపలు, బరబరి మాట కూడా మాట్లాడరు. మరి పిల్లలు ఒకనాడు తినకుంటే వాళ్ళకు ఏమో చేసుకుంటే అలాగే పెడుతున్నారు. అదే నాలుగు కూడా నీ పిల్లలే అనుకో. మరి ఇద్దరు నీకు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు రాగానే నలుగురు పిల్లలు నా పిల్లలని అనుకో. ఏం పరగబడుతున్నాయి మరి? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అలా ఇంకా ఇద్దరు నా పిల్లలే అనుకోవాలని కాదు. కానీ అట్లా చేయడు. మన పిల్లల్ని ఎంతో మోంపెం పెంచుకుంటాడు. చేతగాని ముసలోళ్ళని ఇంతకెళ్ళి తీసిపారేస్తున్నాడు. మరి ఎట్లా కావాలా? మరి భక్తి ఎట్లయితుంది? అది కాదు భక్తి. రామరామ అని కూడా కూర్చున్నది కాదు, బస్మాలు కూస్తున్నా కాదు, మెడలో మాల వేసుకున్న మాత్రాన కాదు. అదే మనకు తెలుస్తుంది. ఇట్లనేనట ఒక మనిషి ఆయనకి కాన్పి కాలేదు. 10-15 ఏళ్ళు కానుక తనకు ఆ దేవర ఈ దేవర, ఆ సాధు ఈ సాధు, ఈ దేవుడు ఆ దేవుడు అనుకుంటా 15 ఏళ్ళు జరిగిపోయింది. కానీ సంతానం కాదు. అయితే ఇక ఒకనాడు ఇక దానికి నిమిత్తంతో సంతానం గర్భం నిలిచింది. అయితే ఎంతో ఆనందపడ్డది. అది 15 ఏళ్లకు నాకు సంతానం అవుతున్నట్టు ఎంతో ఆనందపడ్డది. 9 నెలలు నిండినాయి. అప్పుడు దవాఖానా పోయింది, డెలివరీ అయింది. అయితే అది నర్సు అంటున్నది, నీ కొడుకు పుట్టిందమ్మ అంటున్నది. కొడుకు అంటే అది ఎంతో గమ్మతైంది దానికి. 15 ఏళ్ళ కొడుకు పుట్టిందంటే ఎంత సంబరమైంది. అరే నాకు ఆనందం అయిపోయింది, నా కొడుకు పుట్టిందని సంతోషపడుతున్నది. అప్పుడు ఏమంటున్నది అది, నీ కొడుకు పుట్టిండు కానీ ఒక కన్ను లేదు. కొడుకు పుట్టిండు కానీ ఒక్క కన్ను లేదు, గుడ్డు ఉన్నాయి. మరి ఎట్లన్నా కానీ కొడుకెత్తున్నాడు కదా, నా కొడుకే కదా, ఒక కన్ను లేకున్నా పరగపడది, నా కొడుకే కదా. లే అట్లా కాదనబట్టా నీ కొడుకుకు మంచిగా చెయ్యదు. మీదోళ్ళని ఒక కన్ను ఇస్తే నీ కొడుకు మంచిగా అవుతాడు. మీరు ఒక కన్ను ఇస్తే ఆపరేషన్ చేసి మీ కొడుకుకు పెట్టచ్చు అంటే వాళ్ళకి పెళ్ళమంటుండే. మరి తండ్రికి అంటున్నాను, నువ్వు ఒక కన్ను ఇవ్వు. మరి తండ్రికి అంటున్నది, నేను ఇయ్యాను బట్టి. తల్లి మాయ బాగా ఉంటుంది భయ్. తండ్రిది అంతా మాయ ఉండదు. తల్లి మాయది వర్ణం చేయరాదు. అంటే అప్పుడు తల్లి అంటది, నా కన్ను తీసుకోమని. డాక్టర్ కంటని నా కన్ను తీసి నా కొడుకుకు పెట్టి, నేను ఎట్లన్నా పర్వాలేదు, నా కొడుకు అందంగా అనిపించారు లోకంలో. అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి దాని కన్ను తీసి ఆ పిల్లని కన్నుకు పెడుతుంది. పిల్లలు మంచిగా అయింది. ఇక మంచిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. అప్పుడు ఆ 5 ఏళ్ళ నాడు ఆ తండ్రి చచ్చిపోతాడు. ఒక ఎక్సిడెంట్ అవుతుంది. ఎక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు. చచ్చిపోయాక దీనిగా అది ముందే కైకిరి కూడికి చేసి బతుకున్న వాళ్ళు ఇక అంత భారం దీని మీద పడే, తల్లి మీద. ఇక తల్లిగా బాసంలో వాళ్ళ ఇల్లు వీళ్ళు వాళ్ళ ఆకిళ్ళు వాళ్ళ వీళ్ళు అక్కడి ఊరాల అది దండ చేయాల. ఇక పిల్లల్ని ఇక చాలా చేస్తా అని విచారణ చేసింది. అయితే చాలా చేస్తా అని విచారిస్తే మంచి హాయి స్థాయిలో చాలా చేస్తాను దాన్ని కోరుకోండి. నా కొడుకుడు ఇంగ్లీష్ మీడియం ఇలా చేస్తా అని కోరుకుండే. అయితే అది చాలకు పోయింది.
ఆ ప్రిన్సిపాల్ అంటున్నాడు, ఈడ మీకు జాగలేదు బాయ్, ఈ పెద్దలు ఇవి స్కూల్లో ఇవి మీ అసంటోళ్ళు కావు, లే ఎంత చీప్ అయితే చెప్పు, లే నెలకు ఏడాదికి 20,000 అవుతుంది మరి నేను కొడుకు కోసం ఏమన్నా చేస్తా, కానీ నేను మంచిగా నా కొడుకుని కరెక్టర్ చేస్తా అన్నది అది తపన పెట్టుకున్నది. అయితే ఇక కొడుకు చాలా రోజు తోలేస్తుంది, ఇదిగా 10 ఇండ్లు 20 ఇండ్లు ఇంకా ఎగుతల పట్టుకున్నది, అటు పిసిరింపాలి కదా ఇక ఇంకా ఇంటికాడగా దాన్ని ఖర్చు కావాలా. అయితే ఇట్లా 10-20 ఇండ్లు పట్టుకున్నది, తెల్లని దాకా 10 కొట్టిదాకా పని చేస్తున్నది పొద్దుగల నుంచి. అయితే ఆ పిల్లల్నిగా తోడేస్తున్నది, తీసుకొస్తున్నది. అయితే ఆ పిల్లల దోస్తులు ఏమంటారు, అరే నీ తల్లి ఎట్లున్నాయిరా, గుడ్డు ఉన్నాయిరా, అది గుడ్డు ఉండే కదా, నీ తల్లి ఎట్లున్నా, నువ్వు గుడ్డోని కొడుకోవురా అని చిడాస్తుండే పిల్లలు అన్ని చిడేస్తుండే. నీ తల్లి ఎట్లా నల్లగా ఉన్నది, కురుపు ఉన్నది, అది గుడ్డి ఉన్నది ఎట్లారా అంటే చిడాస్తూ అంటే మంచిగా అనిపించేది. అదేమన్నాడు, తల్లి అవ్వ అనబట్టే రేపడతాను నాకు తోలేరా, అదేమన్నాడు, రేపట్లని నన్ను తోలే రాకు, నేనే పోతా నేనే అతను రాకు అంటే మంచిగా అనిపించలే కదా. అయితే కానీ కొడుక మరి నువ్వు పో, ఇట్లా నేర్చుకుంటా 10వ తరగతి అయిపోయింది అన్నీ. ఇక 10వ తరగతి అయింది, ఇక ఇంకా వేరే మన ఇందా కాలేజీలో వేరే పోవాలంటే ఇక ఆడ లేకుండా ఇక సిటీలో పోలే, ఇక సిటీలో పోయిండు. ఇంకా దాన్ని పీసు పెరుగుతా పోయింది, ఇక్కడ ఇంకా 50 ఇండ్లు పట్టుకుంటా పోయింది ఇదిగా. కానీ ఆయనకి అన్నంత పైసా పోసుకుంటా నేర్పింది. ఆఖరిగానికి కలెక్టర్ జీతం వచ్చింది, పట్నంలో కలెక్టర్ జీతం వచ్చింది. ఇక ఇది పోయిండు, అటే అయిపోయిండు. ఇది అరే కొడుకు అంటుండే, ఇంకా రాకపోయా కొడుకు, అట్లానే ఒక చిట్టి తోలేసిండు, అబ్బా అనబట్టా నాకు కలెక్టర్ జీతం దొరికింది అనబట్టా. అది దానికి ఆనందం అయిపోయింది, నా కోరిక నెరవేర్చి. ఇప్పుడు నాకు ఓల దిండు నూకేది అవసరం లేదు, ఓల ఇంటికాడ బాసన దోమేస్తాను, నాకు కొడుకే కరెక్ట్ అని నేను మస్తు బంగారే కూర్చుండు అంత కలలు అంటున్నది. అయితే ఇక కొడుకు అత్తడేమో నా కోసానికి, ఇక కలెక్టర్ అంటే గాడి బంగ్లాలు ఉంటాయి కదా, అత్తడేమో నా కోసానకు అనుకుంటూ 6 నెలలు అయిపోయింది, పత్తలేదు. మరి 6 నెలల తర్వాత ఇక ఒక చిట్టి వస్తుంది, అబ్బా నేను లగ్గం చేసుకున్నా. చూడు, అబ్బా నేను లగ్గం చేసుకున్నా అంటున్నాడు. చిట్టి వచ్చింది, చదువుతున్నది. అరే లగ్గం చేసుకున్నా, అరే నా కోడళ్ళ తోలుకొని వస్తాడేమో ఆశలో పడ్డది. ఇక నా కోడళ్ళ తోలుకొని వస్తాడేమో. ఇక అయితే 6 నెలలు ఏడాది వెళ్ళిపోయింది. మరో ఏడాది తర్వాత అరే నీకు మనమడి పుట్టింది అని చిట్టి వచ్చాను. చూడు, మనమడి పుట్టింది నీకు, అది ఇప్పుడైనా నా మనమని తీసుకొని వస్తుందేమో, కోడల్ని తీసుకొని మనమని తీసుకొని వస్తుందేమో, అది ఎదురు చూసుకుంటా అది ఎడుతున్నది. వాళ్ళని ఆకిలి ముందరికి వెళ్ళి ఒక గాడి బాగా పోతున్నాయి, ఉరుక్కుంటా పోతున్నాయి. అటు వచ్చిందంటే ఉడుకున్నా, మా కొడుకు వచ్చిందని ఉడుకున్నా పోతున్నది. ఆఖరికి ఏడాది ఆయా అంది పత్తం లేదు, వచ్చేది పత్తం లేదు. అంటే ఇది ఒకనాడు ఏం చేసింది మరి, ఆమెగా కలెక్టర్ వాళ్ళకి బాగా బిజీ ఉంటుండొచ్చు, రాతందుకు బిజీ ఉంటుండొచ్చు. ఇక మరి నేనే పోతా ఒకనాడుగా అని విచారం చేసింది. అది ఇక మంచిగా అది అడ్రస్ ఉండే కదా కలెక్టర్ది, దాని మీద చిట్టి మీద రాసి అడ్రస్ ఉండే. అయితే మంచిగా కోడలకు బట్టలు తీసుకున్నది, మనమనికి బట్టలు తీసుకున్నది. 2 బ్యాగులలో 2 బ్యాగులు తీసుకొని రైల్వే స్టేషన్కి పోయింది, పట్నంకి పోయింది.
పట్నంకి పోయినాక ఆటోనికి చూపిస్తున్నది పోయి అడ్రస్ ఉన్నది, ఈ అడ్రస్ ఆడికి కొనబోయినాం. అయితే అడ్రస్ చూసా, కలెక్టర్ పోయా చూపించా, ఆడిగా ఆ పాట కాడ దించా, ఇది బంగారాన్ని బట్టి దానికి 50 రూపాయలు ఇచ్చేసింది ఆటోని. ఇక ఆడు గాడు ఉంటాడు కదా ఆడ, అన్ని ఏమంటారు సెక్యూరిటీ గాడు ఉంటాడు, ఆడు పాటకాడు ఉండి ఆమె అమ్మాయి ఆడికి పోతున్నాడు. అది ముందేగా చూపుకు మంచి లేకుండే, గుడ్డి ఉండే, నల్లగుండే, కురుపం ఉండేది. అరే ఆడికి పోతున్నామా, బిచ్చగాని మెరగా ఉండేది. నువ్వు ఆడికి పోతున్నామా, లే నా కలెక్టర్ నా కొడుకు ఉన్నది, నా కొడుకుకు వేడికాని పోతా. అరే నీ కొడుకు పగలిగింత ఉన్నావు, నువ్వు పగలిగింత ఉన్నావు, నువ్వు నీ కొడుకు ఇవ్వాలి. అరే నా కొడుకే భయ్, ఇగో చూడు అడ్డేస్తుడు. అప్పుడు చిట్టి మీద చూస్తున్నాడు, అది కరెంట్. అప్పుడు పో అంటున్నాడు. ఇగో మీది 2వ కమర మీద ఉన్నాడు కలెక్టరు, మీది పో అంటున్నాం. అట్టుగా అది ఎంతో ఆనందంతో అది పట్టుకొని తంటెల మీద 2 తైలాలు పట్టుకొని ఎక్కతందుకు దానికి శాతగాలి ఆనే వారేసింది కింద. లాకిరా పోయింది. ఇక ఎప్పుడు చూడాలా మన్మన్ని, ఎప్పుడు చూడాలా కోడల్ని, ఎప్పుడు చూడాలా కొడుకుని అనుకుంటా గాయలతో లాయకుతో పోయింది. పోయాడా ఉద్యాల పిల్లల్ని ఊగుతూనే పోయి అంటే గైందని, అది అంత రూమ్లో అది కోడలు ఉండేమో. ఇక పిల్లని ఎత్తుకున్నా, ఇక సంబరంతో ఎత్తుకున్నా, నా మన్మని అనుకుంటే ఎత్తుకున్నా. అంతలోకి అది వచ్చింది, పిల్లలు ఏడ్చిండు, అది అత్త వచ్చింది, కోడలు వచ్చింది. అరే బోలా నువ్వు ఏడికి వచ్చినావు, దిగో నీకు ఓడ రామిచ్చిండు, నువ్వు ఓలాను. లేదా నేను నీ అత్తని, అత్త దిగిస్తా, నాకు ఏం లేదు, దిగో. అరే నీ అత్తని భయ్ నేను అంటారా. కొడుకు లోపట్లకి వెళ్ళి అరే కదా ఓలా వచ్చింది అనబట్టే బిచ్చాలి, మన కొడుకుని కొనబోతుండే ఇప్పుడు అన్నబట్టా, ఇక రానబట్టి మొగాడు వచ్చా. ఏమో అత్త అంటున్నా, కొడుక అని ఇది అంటున్నది. అదే పరిచయం అయిపోయి కొడుక అంటూ నీ తల్లి నీ కళ్ళే అది అడుగుతున్నది, కోడలు కొడుకుని అడుగుతున్నది, మగన్ని నీ తల్లి కాదంటున్నది. ఎందుకంటే దాని అన్న అహంకారం ఉండే, నేనన్న మదం ఉండే. ఇప్పటికి కూడా అసంటోళ్ళు ఉన్నారు. తండ్రిని తండ్రి అంటోళ్ళు లేదు, తల్లిని తండ్రి అంటోళ్ళు. పెద్ద హోదాలో ఉన్నోళ్ళది గతి అంటే ఉన్నది, పెద్ద జాబులలో ఉన్నోళ్ళ గతి అంటే ఉన్నది. ఇవి జరిగినాయి మా ఊళ్ళకి, ఇది ఇట్లా జరిగినాయి కథలు. అప్పుడు అంటున్నది తల్లి అంటే, అరే కొడుక నన్ను గుర్తు చేయరాని, నేను నీ తల్లిరా, ఏమో నాకు తెలియదు అంటున్నాయి. అంటే దాని ఆశలు అందరూ నిరాశ అయిపోయాయి. అప్పుడు ఇక గడగడ కర్ణాలకి వెళ్ళి తీసా, నేను ఊళ్ళ కోసానికి బతకాలి. నేను ఒక నా కొడుకు కోసానికి ఇప్పటిదాకా బతికినా, నా కొడుకే నన్ను దూరం చేసినప్పుడు ఇక బోన్ కోసానికి బతకాలని ఆడికెళ్ళి గట్టిగా కింద తీసింది. ఆ సెక్యూరిటీ గార్డు ఉండే కదా, అంతనుక చిట్టి రాపిచ్చింది. ఏమని, సురాను బట్టా నీ కన్ను ఒకటి గుడ్డు పుట్టినప్పుడు నీ కన్నుకు నా కన్నునిచ్చి నిన్ను మంచిగా చేసిన. నేను ఇప్పుడు నీ భరోసా మీద ఆడికెళ్ళి నీ మీద ఆశ పెట్టుకొని నేను ఇప్పటిదాకా నేను బతికిన. నువ్వే నన్ను గుర్తు చేయనప్పుడు, నీకు తల్లిని కానప్పుడు నేను బతికి ఇంకా ఎందుకని ఆడ రాసింది అని. అదే రూమ్ యొక్క ఫ్యాన్కు అది సాడీ వేసింది, చేసుకున్నది, చచ్చిపోయింది. చేతిలో చిట్టి పట్టుకున్నది, చచ్చిపోయింది. మరి ఇద్దరికి డ్యూటీ ఉండేగా, వాళ్ళిద్దరు కిందికి వచ్చి చూస్తూనే అది తల్లి ఆడ ఊగులాడుతున్నది. అప్పుడు అది కోడలు పోయి అది చిట్టి తీసుకుంటున్నది, చూస్తున్నది. ఇసువంటి అదివంటి అసువంటి అవి జాబులు ఎందుకు, అసువంటి నౌకరీ ఎందుకు, అసువంటి అభిమానాలు ఎందుకు పోయి
కన్ని తల్లిని తల్లి అని అనలేదు ఆడు. మరి ఆడు బోల వరద మీద ఆడు కలెక్టర్ మరి అనుకున్నా మానం. అతుంటోళ్ళు పుట్టిన దానికంటే అప్పుడే చచ్చిపోయినాం.